నమస్కారము. సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం. గోరింటాకు విశిష్టత గురించి మనం తెలుసుకుందాము. గోరింటాకు సీతమ్మ తల్లి వల్లే ఇంత గొప్పతనం లభించిందని పురాణాలు చెబుతున్నాయి. రావణుడిని సంహరించి రాముడు సీతమ్మను రక్షించి తన వెంట తీసుకెళ్లేందుకు వచ్చినప్పుడు ఆమె ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. అప్పుడు సీతాదేవి రాముని వద్ద, అశోకవనంలో నేనున్నంత కాలము ప్రతిరోజు నాకు ఉన్న కష్టాలను గోరింటాకు చెట్టుతో చెప్పుకున్నానని రామునికి చెప్పింది. ఈ గోరింటాకుకు తాము ఏదైనా చేయాలని కోరింది. అప్పుడు సీతాదేవి గోరింటాకు చెట్టును వరం కోరుకోమని చెప్పింది. అయితే గోరింటాకు చెట్టుకు మాత్రం తనకు ఎలాంటి వరాలొద్దని చెప్పింది. ప్రస్తుతం నీ మొహము ఎలా సంతోషంగా కలకలలాడుతుందో సీతమ్మ లాగానే లోకంలోని మహిళలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించింది. అందుకు గోరింటాకు నిజాయితీకి సీతాదేవి మెచ్చి గోరింటాకు చెట్టుకు ఓ వరం ఇచ్చింది. గోరింటాకు చెట్టును ఎవరు ప్రార్థిస్తారో, వారి చేతుల్లో గోరింటాకు పెట్టుకుంటారో వారికి సకల సంపదలు, సుఖ సంతోషాలు చేకూరుతాయి. వారి జీవితం సంతోషకరంగా ఉంటుందని చెప్పింది సీతాదేవి. అందుకే ఇప్పటి వరకు ఉత్తరాదిన వివాహానికి ముందు మెహందీ ఫంక్షన్ అట్టహాసంగా జరుపుకుంటారు. దీనికి కారణం శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు వధూవరులకి వివాహంలో పాల్గొనే బంధువులైన మహిళలకు లభిస్తుందని నమ్మకం. అందుకే శుక్రవారం పూట గోరింటాకును మహాలక్ష్మి దేవిని ధ్యానించి చేతులు పండేంతగా పెట్టుకుంటే మహిళలకు ఎలాంటి కష్టాలు ఉండవని, శ్రీ మహాలక్ష్మి దేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. అలాగే మరొక కథనం పురాణాలలో ఉన్నది. గోరింటాకుకు ఆషాఢ మాసంలోనే ఎందుకంత ప్రత్యేకత అనేదానికి కారణం ఏంటిదనేది తెలుసుకుందాం. గోరింటాకు ఆషాఢ మాసంలో తప్పనిసరిగా పెట్టుకోవాలని అందుకుంటారు. ప్రతి పండగ శుభకార్యాలలో పెట్టుకుంటేనే ఉంటారు కదా. మరి ఈ నెల రోజులు ఎందుకంత ప్రత్యేకత? దీని వెనుకున్న పురాణ గాథ విందాం రండి. గౌరీదేవి బాల్యంలో తన చెలికత్తెతో కలిసి వనంలో ఆడుకుంటుండగా రజస్వల అవుతుంది. ఆ సమయంలో గౌరీదేవి రక్తపు చుక్క నేలను తాకగానే ఓ మొక్క ఉద్భవించింది. ఈ వింతను చూసిన చెలికత్తెలు పర్వతరాజుకి ఈ విషయం చెబుతారు. పర్వతరాజు సతీ సమేతంగా వచ్చి చూసేసరికి ఆ మొక్క పెరిగి పెద్దదవుతుంది. అప్పుడు ఆ చెట్టు ఇలా అంది: పార్వతీదేవి రుధిరాంశంతో జన్మించాను. నా వల్ల ఈ లోకానికి ఏదైనా ఉపయోగం ఉందా అని అడుగుతుంది. అంతలో గౌరీదేవి చిన్నపిల్ల చేష్టలతో ఆ చెట్టు ఆకు కోయగానే వేళ్ళు ఎర్రబడతాయి. అది చూసిన పర్వతీరాజు దంపతులు చెయ్యి ఇలా కుందిపోయిందంటని కంగారు పడుతుంటారు. ఇంతలో గౌరీదేవి తనకు ఎలాంటి హాని జరగలేదని చెబుతూనే ఈ రంగు చాలా బాగుంది అంటుంది. అప్పటి నుంచి స్త్రీలకు సౌభాగ్య చిహ్నంగా గోరింట ఉంటుందని వరము ఇస్తాడు. అప్పటి నుంచి స్త్రీలకు గోరింటాకు అంతే మక్కువ మొదలయ్యింది. అదే ఈ చెట్టుకు జన్మకి సార్థకత అని పలకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకులను పసరుతో చేతులు కాళ్ళు అందంగా తోడ్చుకుంటూ ఉంటారు. ఆ సమయంలో కుంకుమకు సందేహం కలుగుతుంది. నుదుటన కూడా ఈ ఆకు వలన బొట్టు దిద్దుకుంటారేమో అని, నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని గౌరీతో ఆ సందేహం చెప్పగా, నుదుటన పండదు అంటుంది. కావాలంటే చూడండి, గోరింటాకు నుదుటన పండదు. ఇక శాస్త్రపరంగా గర్భాశయ దోషాలు తీసేస్తుంది. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం వేసే ప్రధాన నాడులుంటాయి. వాటిలో అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతపరుస్తుంది గోరింటాకు. ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆ బాలింత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయమవుతాయి. నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.